వెల్కమ్ టు మస్తీస్. నేను మీ ప్రశాంతి. ఈ మధ్యనే 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఒక మంచి రచయిత గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. వయసు 80 అయినా రచనల్లో మాత్రం ఆధునిక భావాలు ఉట్టిపడుతూ యువ రచయితలతో పోటీ పడుతూ ఉంటారు. ఆయనే వేమూరి సత్యనారాయణ గారు. నేను ఆయనకి పక్కింటి అమ్మాయిని. ఆయన్ని నేను అంకుల్ అని పిలుస్తాను. ఈ రోజు నేను ఆయన గురించి, ఆయన ఇటీవల రాసిన 80లో 20 పుస్తకం గురించి కూడా చెప్తాను. దాదాపు 15 ఏళ్ల నుండి మేము పక్క ఫ్లాట్స్ లోనే ఉంటున్నాం. అలా సత్యం అంకుల్ రచనలతో నాకు పరిచయం. చిన్నప్పటి నుండి నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అయితే ఒక రచయితతో నా ప్రయాణం మాత్రం సత్యం అంకుల్తోనే. ఆయన రాసే ప్రతి కథకి నేనే ప్రథమ పాఠకురాలను అవ్వడం నిజంగా నా అదృష్టం. అసలు కథకి మూలం, ఆలోచన ఎలా పుడుతుందన్నది అంకుల్ వల్లే తెలిసింది. కాదేది కవితకి అనర్హం అన్నట్టు ప్రతి వస్తువు ఆయనకి కథా వస్తువే. నేను ప్రతిరోజు మామూలుగా చూసే విషయాలు, ఏ విశిష్టత లేని సంఘటనలు ఆయన కథల్లోకి వచ్చేసరికి చాలా అందంగా మారిపోతాయి. అలాంటి విశేషాలన్నీ ఆయన కథల్లో చదవడం నాకు నిజంగా ఓ అద్భుతం. సత్యం అంకుల్ ఆయన కథల్ని కమ్యూనికేటింగ్ విత్ ద రీడర్ గా భావిస్తారు. ఆయన చెప్పాలనుకున్నవి ఆయన కథల్లో పాత్రల ద్వారా చాలా సూటిగా, అందంగా, అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చెప్తారు. సత్యం అంకుల్ కథలు రాయడం 1960s లోనే స్టార్ట్ చేశారు. అయితే ఎక్కువ కథలు 2015 తర్వాతే రాశారు. ఈ మధ్యలో ఆయన రకరకాల శాఖల్లో పనిచేశారు. అన్ని కూడా మళ్ళీ సాహిత్య రంగానికి సంబంధించిన ఫీల్డ్సే. 1970s లో స్వాతి మాసపత్రికలో సంపాదక శాఖలో పనిచేశారు. అప్పట్లో ఆయన్ని స్వాతి సత్యం అనేవారు. తర్వాత మద్రాసు వచ్చి జ్యోతి మాసపత్రికలో సహకార సంపాదకుడిగా చేరారు. అప్పుడే ఆ పత్రికలో సినిమాకి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రాసేవారు. మద్రాసులో ఉన్నప్పుడే సినిమాలకు పిఆర్ఓగా కూడా పనిచేశారు. వెండితెర నావెల్స్ కూడా రాశారు. మంచుపల్లకి సినిమాతో ఆయన సినిమా ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాకి ఆయన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. తర్వాత శ్రవంతి మూవీస్ లో ప్రొడక్షన్ డిజైనర్ గాను పనిచేశారు. ఈ సంస్థలో వచ్చిన మహర్షి సినిమాకు కథ ఆయనే రాశారు. వంశీ గారు తీసిన చాలా సినిమాలకు స్క్రిప్ట్ కోఆర్డినేటర్ గా కూడా వర్క్ చేశారు. సత్యం అంకుల్ మంచి కథకుడే కాకుండా ఆయన కథ చెప్పే విధానం కూడా అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా అంటే నేను చూడని చాలా సినిమా కథలు నాకు చెప్తూ ఉంటారు. నాకు ఆ కథలు వింటే ఆ సినిమా నేను ఆల్రెడీ చూసానన్న భ్రమలోకి వెళ్ళిపోతాను. ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు, మనసుకు హత్తుకునేలా చెప్తారు. అంకుల్ గురించి ఇలా ఫీల్ అయ్యేది నేనొక్కదాన్నే కాదని, సినిమా ఇండస్ట్రీలో ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ ఇదే మాట అంటారని నాకు తర్వాత తెలిసింది. సత్యం అంకుల్ కథలు చదివే పాఠకులకి ఆయన వయసు 80 అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన ఆలోచనలు చాలా కాంటెంపరీగా ఉంటాయి. అవి ఆయన కథల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అంకుల్ రాసిన 80లో 20 కథల పుస్తకం ఈ మధ్యనే వచ్చింది. అంకుల్ ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఆయన వయసు 80 అండ్ ఆ పుస్తకంలో ఆయన రాసిన కథలు 20. అయితే ఆ కథలు చదివిన ప్రతి ఒక్కరూ, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆ కథల్ని ఒక 20 ఏళ్ల వయసులో 80 ఏళ్ల మెచ్యూరిటీతో రాశారని అనుకుంటారు. ఈ బుక్ లో ఉన్న 20 కథలు కూడా ఎక్కడా మొనోటనీ లేకుండా డిఫరెంట్ జాన్రాస్ లో ఉంటాయి. ఆయన కథల్లో నాకు బాగా నచ్చిన ఓ కథ బైపాస్. పాత ప్రేమలు అన్న ఒక్క మాటతో ఇన్స్పైర్ అయ్యి చాలా అందంగా, సున్నితంగా ఆ కథ రాశారు. అలాగే మనసు మాట శరీరం వినడం, శరీరం మాట మనసు వినడం అన్న ప్రస్తావన గురించి ఆలోచిస్తే పుట్టిన కథే సలహా కావాలి. ఈ కథలో అంజలి అనే ఒక అమ్మాయి మనసులో చెలరేగిన అలజడి చాలా చక్కగా నిర్వచించారు. అలాగే మరో కథ కాలుష్యం. అంకుల్ ఈ కథ రాస్తున్నప్పుడు నేను హైదరాబాద్లో లేను. నాకు ఆయన కాల్ చేసి ఈ కథలో నీ పేరు, నీ కూతురు పేరు కూడా వాడుకుంటాను, ఓకేనా అని అడిగారు. దానికే ఉంది అంకుల్, హ్యాపీగా రాయండి అన్నాను. న్యూస్ పేపర్స్లో చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు అన్న వార్తల గురించి చదివినప్పుడు అంకుల్ రాసిన కథే ఇది. మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ ఆ జాగ్రత్తే కాస్త అతిగా మారి మనుషుల మీద నమ్మకం పోగొట్టుకునేలా ఉండకుండా మానవ సంబంధాల విలువల గురించి చెప్పే కథ ఇది. బాధ కలిగించిన నిజాన్ని ఆవిష్కరిస్తుంది. ఇంకా నాకు నచ్చిన మరో కథ ఓటమి. ఈ కథని అంకుల్ 1970s లోనే రాశారు. అది కూడా అంకుల్ ఫ్రెండ్ అయిన ఆర్టిస్ట్ చంద్ర గారు వేసిన బొమ్మ చూసి. ఈ కథ చదివితే అప్పట్లోనే అంకుల్కి ఎంత ముందు చూపు ఉండేదా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న తగాదాలు, ఆ తర్వాత అపార్థాలు తొలగి వాళ్ళు మళ్లీ కలిసిపోవడాలు, సరదా సంభాషణలతో సాగే మరో 2 కథలు పాదదాసి, చుట్టం దేవుళ్ళు. అంకుల్ రాసిన మరో హృదయమైన కథ అమ్మకు ఆహ్వానం. ఈ కథ మొత్తం ఇంచుమించు వాస్తవంగా జరిగిందే. వాళ్ళ అమ్మగారు పోయాక సంవత్సరికం రోజున బంధువులందరూ ఆవిడ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మాట్లాడిన మాటలు,
ఆయన చేతి ఈ కథ రాయించాయి. అమ్మ ఇంకా తమ మధ్య లేదనే బాధ ఒకవైపు, అందరి జ్ఞాపకాల్లోనూ ఆవిడ సజీవంగా ఉందనే తృప్తి ఒకవైపు కలిసి మొత్తానికి ఈ కథ చదివినప్పుడు మన కళ్ళు కూడా చెమరుస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అంకుల్ రాసిన ప్రతి కథ ఆణిముత్యమే. ఈ 80లో 20 పుస్తకంలో మరో ప్రత్యేకత ఏంటంటే ప్రతి కథకి చివర్లో ఈ కథ ఇలా అన్న చిన్న ఫీచర్ రాశారు. అంటే అసలు ఆ కథకి ఆలోచన ఎలా పుట్టిందో, కథగా ఎలా మారిందో వివరించారు. ఆ ఫీచర్ కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ 80లో 20 పుస్తకానికి ముందు సత్యం అంకుల్ ఆనాటి వాన చినుకులు అనే మరో పుస్తకం తీసుకొచ్చారు. అది 2018లో. చాలా సంవత్సరాల క్రితం అంకుల్ ఎక్కడికో వెళ్తూ ఒక గూడు రిక్షా మీద ఆనాటి వాన చినుకులు అని రాసుంటే చదివారట. అంత భావుకత్వం నిండిన ఫ్రేజ్ ఆయన్ని ఆకర్షించింది. సో అంకుల్తో పాటు మొత్తం 24 మంది రైటర్స్ కలిసి ఆనాటి వాన చినుకులు అనే టైటిల్తో డిఫరెంట్ స్టోరీస్ రాశారు. అది కూడా బ్యూటిఫుల్ బుక్. ఆ పుస్తకంలో ఉన్న సత్యం అంకుల్ రాసిన కథ ఈ 80లో 20 పుస్తకంలో కూడా చదువుకోవచ్చు. అంకుల్ ఫ్రెండ్షిప్కి వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వాళ్ళు ఆయనకి ఫ్రెండ్సే. ఆయన కాంటెంపరీ థాట్స్ గురించి ఇందాక చెప్పాను కదా. సో చిన్న వయసు వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడినప్పుడు ఎక్కడా జనరేషన్ గ్యాప్ ఫీల్ అవ్వరు. పైగా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్, ఎవరిని జడ్జ్ చేయరు, ముఖ్యంగా అహంభావం అస్సలు ఉండదు, ఎవరిని నొప్పించరు. ఒకవేళ పొరపాటున ఆయన వల్ల ఎవరైనా హర్ట్ అయితే ఏమాత్రం అహం లేకుండా ముందు అంకులే వెళ్ళి మాట్లాడతారు. చిన్న జీవితం ఎందుకు అపార్థాలతో అహంతో మనుషుల్ని దూరం చేసుకోవడం అంటారు. సత్యం అంకుల్ ఎప్పటికీ ఇలాగే హెల్దీగా హ్యాపీగా ఉంటూ మంచి మంచి కథలు రాయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.